హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇక వన్ లైనర్ చెప్తే స్టోరీలో మజా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. బ్లడ్ అండ్ టైస్ మూవీ 2013 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.4 అవుట్ ఆఫ్ 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక తండ్రిని చూపిస్తారు. ఇతని పేరు జంగ్ కి ఒక కూతురు ఉంటుంది, పేరు డేవున్ ని ఎంతో అల్లారు ముందుగా జంగ్ పెంచుతాడు. ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పాపని పోషిస్తాడు. డేవున్ పదాల స్పెల్లింగ్ లో వీక్ అని చెప్పి రోజు ప్రాక్టీస్ చేపించేవాడు. ఇలా ఇద్దరు హ్యాపీగా లైఫ్స్ ని గడుపుతుంటారు. కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత అని టైటిల్ వేస్తారు. పెద్ద అయిన డేవున్ ని చూపిస్తారు. ఈమెకి న్యూస్ రిపోర్టర్ అవ్వాలని కోరిక. చాలా న్యూస్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటుంది. కానీ వాళ్ళెవ్వరూ డేవున్ కి పనివ్వరు. అప్పటికే సిటీలో స్టాచ్యూ ఆఫ్ లిమిటేషన్స్ అనే రూల్ గురించి న్యూస్ వస్తుంది. 15 ఏళ్ల కింద చెజిన్ అనే పిల్లోడిని ఒకరు కిడ్నాప్ చేసి ఉంటారు. అడిగినంత డబ్బులు ఇచ్చినా కూడా కిల్లర్ పిల్లోడిని చంపేసి ఉంటాడు. నదిలో పడేసిపోయి ఉంటాడు. కానీ పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కిల్లర్ దొరకలేదు. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అంటే ప్రెసెంట్ టైమ్ లో మళ్ళీ ఈ కేసు కోర్టులో హియరింగ్ కి వచ్చి ఉంటుంది. ఇక నెల రోజుల్లో పోలీసులు కిల్లర్ ని గనక పట్టుకోకపోతే కేస్ ని పూర్తిగా క్లోజ్ చేస్తామని కోర్టు అనౌన్స్మెంట్ ఇస్తుంది. డేసన్ కి జాన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వీడు పోలీస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటాడు. బోరా అనే అమ్మాయి వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్. ముగ్గురు గ్యాంగ్ చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక రోజు జంగ్ కార్ ని తీసుకెళ్లి అడ్రస్ లో డ్రాప్ చేసే పని ఒకటి చేస్తాడు. కార్ కీస్ ఓనర్ కి ఇవ్వాలి. కార్ ఓనర్ ఏమో ఒక అమ్మాయి. ఆమె ఫుల్ గా తాగేసి ఉంటుంది. సేమ్ ఈమెది కూడా తన కూతురు ఏజే అయినందుకు నేనే డ్రైవ్ చేస్తా అని జంగ్ అంటాడు. కోపం వచ్చిన ఓనర్ అమ్మాయి జంగ్ ని కొడుతుంది. తన తండ్రిని కొట్టినందుకు డేవున్ వచ్చి ఓనర్ ని కొడుతుంది. ఇలా డేవున్ తన ఫాదర్ మీద ఉన్న లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కట్ చేస్తే డేవున్ బాయ్ ఫ్రెండ్ జాన్ ఇంకా ఫ్రెండ్ బోరా కలిసి రిలీజ్ అయిన కొత్త మూవీకి వెళ్తారు. ఆ మూవీ 15 ఏళ్ల కింద జరిగిన పిల్లోడి కిడ్నాప్ మీద తీసి ఉంటారు. కిల్లర్ కి పైసలు ఇచ్చినా కూడా బాబుని నదిలో పడేసి చంపుంటాడు. మూవీ చివరలో కాల్ లో రికార్డ్ అయిన ఒరిజినల్ కిల్లర్ వాయిస్ ప్లే అవుతుంది. అందులో కిల్లర్ పేరెంట్స్ కి ఫోన్ చేసి డబ్బు అడిగిన మ్యాటర్ ఉంటుంది. లాస్ట్ లో ఇది అయిపోయే వరకు అవదు అనే పర్టికులర్ పదాలని కిల్లర్ స్ట్రెస్ చేసి ఉంటాడు. ఈ పదాలను విన్న డేవున్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పదాలు తన తండ్రి ఎప్పుడు వాడేవి. ప్లస్ కిల్లర్ వాయిస్ కూడా తన తండ్రి వాయిస్ లాగే ఉంటుంది. ఇక డేవున్ కి చెమటలు పడతాయి. అప్పుడే బోరా ఉండి ఈ వాయిస్ ని మనం ఎక్కడనో విన్నాం, మీ నాన్న వాయిస్ లాగానే ఉంది అనడంతో డేవున్ ఆమె మీద కోప్పడి వెళ్ళిపోతుంది. తర్వాత నుండి డేవున్ తన తండ్రి మీద అనుమాన పడటం స్టార్ట్ చేస్తుంది. అతని పర్సనల్ ఐటమ్స్ ని ఇంకా ల్యాప్టాప్ ని చెక్ చేస్తుంది. కానీ ఎలాంటి క్లూస్ దొరకవు. ఇక ఇంకోవైపు పోలీసులు కిల్లర్ వాయిస్ ని మీడియాకి రిలీజ్ చేస్తారు. ఈ వాయిస్ తో ఉన్న వారు ఎవరైనా మీ పక్కింట్లో గానీ ఎదురింట్లో గానీ ఉంటే మాకు కాల్ చేయండి అని పోలీసులు అనౌన్స్ చేస్తారు. నెల రోజుల్లో కిల్లర్ ని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తారు. కట్ చేస్తే డేవున్ ని చూపిస్తారు. తన తండ్రి మీద ఉన్న అనుమానాన్ని పక్కన పెట్టి ఇంటర్వ్యూస్ మీద దృష్టి పెడుతుంది. ఇక అప్పుడే సిమ్ అనే ఒక అన్నోన్ పర్సన్ డేవున్ వద్దకు వచ్చి, మీ నాన్న నాకు తెలుసు, నీ పేరు కూడా నాకు తెలుసు, మీ నాన్నకి నా నెంబర్ ఇవ్వు, అన్ని బయటపడతాయని చెప్పి వాడు డేవున్ కి నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ విషయం డేవున్ తన తండ్రికి వివరిస్తుంది. వెంటనే జంగ్ షిమ్ కి కాల్ చేస్తాడు. వాడు, ఏంటి సార్ నన్ను గుర్తుపట్టారా లేదా? నా అక్కకి క్యాన్సర్ ఉందని తేలింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, డబ్బివ్వు లేకుంటే అసలు నిజం నీ కూతురికి చెప్పేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. సరే కొన్ని డేస్ వెయిట్ చేయని జంగ్ వాడికి చెప్తాడు. 3 రోజులు అవుతున్నా కూడా జంగ్ తను ప్రామిస్ చేసిన డబ్బుని షిమ్ కి ఇవ్వకపోవడంతో డైరెక్ట్ గా వీడు జంగ్ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేస్తాడు. మీ అమ్మ గురించి నీకు నిజం తెలియాలి, మీ నాన్న పెద్ద చీటర్, ఫ్రాడ్ అని షిమ్ అంటాడు. అప్పుడే జంగ్ షిమ్ ని కొట్టి ఇంటి నుండి తరిమేస్తాడు. ఇక దీంతో తన తండ్రి మీద ఉన్న డౌట్ ఇంకా ఎక్కువ అవుతుంది కూతురికి. మొత్తానికి నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడని అనుకుంటుంది. ఇక కట్ చేస్తే డేవున్ జంగ్ పర్సనల్ డైరీని ఓపెన్ చేస్తుంది. అందులో హాస్పిటల్ రికార్డ్స్ ఉంటాయి. వెంటనే డేవున్ బాయ్ ఫ్రెండ్ కి తన తండ్రి మీద ఏమైనా పోలీస్ రికార్డ్స్ ఉన్నాయేమో చెక్ చేయమని చెప్తుంది. అండ్ తన తల్లి మిజున్ డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకొని రామని చెప్తుంది. ఎలాగో బాయ్ ఫ్రెండ్ జాన్ పోలీస్ కి ట్రైనింగ్ అవుతున్నాడు అండ్ అతనికి పోలీస్ ఫీల్డ్ లో ఫ్రెండ్స్ ఉంటారు. అలా జాన్ డిపార్ట్మెంట్ లో తెలిసిన డిటెక్టివ్ సన్ హెల్ప్ తో జంగ్ క్రిమినల్ రికార్డ్ ని సంపాదిస్తాడు. జంగ్ కి పాస్ట్ లో 3 స్టార్ క్రిమినల్ రికార్డు ఉంటుంది. దొంగతనం, ఫ్రాడ్, అసాల్ట్ కేసులు ఇతని మీద బుక్ అయి ఉంటాయి. కానీ 1985 నుండి అన్నీ మానేశాడు.
అని రికార్డులో ఉంటాయి. తన తండ్రి పాస్ట్ లో ఒక పెట్టి క్రిమినల్ అని డేవన్ కి తెలిసిపోతుంది. ఇక తల్లి విషయానికి వస్తే ఆమె చనిపోలేదు, బ్రతికే ఉందని డేవన్ కి రివీల్ అవుతుంది. ఇంట్లోకి దూరిన షిమ్ కి తన తల్లికి లింక్ ఏంటి తెలుసుకోవడానికి డేవన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి షిమ్ గార్డ్ ఇంటికి వెళ్తుంది. ఇక షిమ్ నిజాన్ని దాచడం ఇష్టం లేక డేవన్ ని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. డేవన్ తల్లి మిజున్ ని పేషెంట్ గా అక్కడ అడ్మిట్ చేసి ఉంటారు. షిమ్ డేవన్ కి మామ అవుతాడు. మిజున్ కొన్ని రోజుల్లో చనిపోబోతుంది. కానీ ఇన్ని రోజులు తన తల్లి చనిపోయిందని జంగ్ తన కూతురికి అబద్ధం ఎందుకు చెప్పుంటాడు? ఈ క్వశ్చన్ డేవన్ మనసులో ఉండిపోతుంది. ఇక అప్పుడే జంగ్ అక్కడికి వచ్చి, నువ్వు నీ తల్లిని కలవకూడదు, ఆమె నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఆమెకి నీ తల్లిగా ఉండే అర్హత లేదని జంగ్ చెప్పి డేవన్ ని ఇంటికి తీసుకెళ్తాడు. డేవన్ తన తండ్రి మీద అలుగుతుంది. తన తల్లి గురించి నిజాన్ని దాచినందుకు కోపడుతుంది. కానీ జంగ్ మాత్రం అదంతా చేసింది నిన్ను కాపాడుకోవడానికే అని అంటాడు. ఇక అప్పుడే జంగ్ మీద డేవన్ కి మళ్ళీ డౌట్ వచ్చి కిడ్నాప్ చేసిన కిల్లర్ వాయిస్ ని వింటుంది. ఇక ఫైనల్ గా డేవన్ తన మనసులోని మాటని తండ్రితో వివరిస్తుంది. ఈ కిల్లర్ వాయిస్ నీలాగే ఉంది నాన్న, పదాలు కూడా నీవే అనిపిస్తుంది, నువ్వేనా కిల్లర్వి, నిజం చెప్పు నాన్న అని అడుగుతుంది. ఇక ఇది విన్న జంగ్ కి హార్ట్ బ్రేక్ అయినంత పని అవుతుంది. కన్న కూతురే అనుమానపడటంతో జంగ్ చాలా బాధపడతాడు. నేను అసలు ఎవరిని కిడ్నాప్ చేయలేదు, ఇదే నిజం అని జంగ్ డేవన్ తో అంటాడు. కట్ చేస్తే జంగ్ వెళ్లి తను డిమాండ్ చేస్తున్న డబ్బుని షిమ్ కి ఇచ్చి ఇక తమ జోలికి రాకని చెప్పి వెళ్లిపోతాడు. ఈ టైంలోనే జంగ్ గురించి పోలీస్ రికార్డ్స్ జాన్ అడగటం టాస్క్ ఫోర్స్ కి లీక్ అవుతుంది. ఎందుకు రికార్డ్స్ అడిగావో చెప్పు అని డిటెక్టివ్ సన్ జాన్ ని ప్రశ్నిస్తాడు. దీంతో జాన్ నిజం బయట పెడతాడు. నా గర్ల్ ఫ్రెండ్ తండ్రి అయిన జంగ్ వాయిస్ కిల్లర్ వాయిస్ కి సిమిలర్ గా ఉందని చెప్తే అతని మీద క్రిమినల్ హిస్టరీ ఉందో లేదో చూద్దామని తీసాయని జాన్ అంటాడు. ఇక పోలీసులకి జంగ్ మీద డౌట్ వచ్చి అతని అడ్రస్ కోసం వెతుకుతారు. ఈ గ్యాప్ లో ఫార్మాలిటీస్ రెడీ చేసుకుంటారు. కిల్లర్ ని పట్టుకోవడానికి కేవలం 3 రోజులు మాత్రమే టైం మిగిలింది. ఇక మళ్ళీ న్యూస్ లో 15 ఏళ్ల కింద కిడ్నాప్ చేయబడ్డ చెజిన్ బాబు తండ్రి ఇంటర్వ్యూ వస్తుంది. నా కొడుకుని డబ్బులు ఇచ్చినా కూడా కిల్లర్ చంపేశాడు, చూడండి ఈ నదిలో పడేశాడు, నేను కిల్లర్ వాయిస్ ని నిద్ర లేపి అడిగినా కూడా గుర్తుపడతా అని అతను అంటాడు. ఆ బాబు తండ్రి ఒక డాక్టర్, ఇతని పేరు కిమ్. ఇక ఇది చూసిన డేవన్ కి ఒక విషయం గుర్తొస్తుంది. ఇంతకు ముందు ఈ డాక్టర్ పేరుని డేవన్ తన తండ్రి పర్సనల్ డైరీలో చూసుంటుంది. వెంటనే డేవన్ న్యూస్ రిపోర్టర్ గా వేషం వేసుకుని డాక్టర్ ని కలుస్తుంది. ఇప్పుడే డాక్టర్ డేవన్ తల్లి గురించి నిజం చెప్తాడు. మీ పేరెంట్స్ కి నువ్వు సొంత కూతురివి కాదు, జంగ్ వైఫ్ కి డెలివరీ అప్పుడు బీపీ పెరిగి సిచ్యుయేషన్ క్రిటికల్ అయింది, సో మిస్క్యారేజ్ అయి పిండం చనిపోయింది, మరి నిన్ను అడాప్ట్ చేసుకుండేమో తెలియదు అని డాక్టర్ డేవన్ తో అంటాడు. ఇక ఇప్పుడే డేవన్ కిడ్నాప్ అయి చనిపోయిన తన కొడుకు గురించి డాక్టర్ దగ్గర ఆరా తీస్తుంది. నేను కిల్లర్ వాయిస్ ని పక్కా కనిపెడతా, వాడు గనుక నాకు దొరికితే నేను నా చేతులతోనే చంపేస్తా అని డాక్టర్ అంటాడు. కిల్లర్ వాయిస్ కాకుండా అతను ఒక నోట్ ని కూడా పంపాడని డాక్టర్ అంటాడు. ఆ పేపర్ నోట్ ని డేవన్ కి ఇస్తాడు. కట్ చేస్తే డేవన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దారి మధ్యలో డేవన్ పేపర్ నోట్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. అందులో డేవన్ చిన్నప్పుడు రాసిన పదాలే ఉంటాయి. ఇది ఆమె హ్యాండ్ రైటింగే. చిన్నప్పుడు జంగ్ తన కూతురికి స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేపించేవాడు కదా, ఆ ప్రాసెస్ లో భాగంగా జంగ్ అలోపి బేకరీ పక్కన ఉన్న డస్ట్ బిన్ లో డబ్బుని పెట్టమన్న పదాలను డేవన్ చేత రాపించి ఆ పేపర్ నోట్ ని డాక్టర్ కి పంపుంటాడు. అప్పుడు డేవన్ ది తను కిడ్నాప్ కోసం రాస్తుందని తనకు తెలియని వయసు. దీంతో ఇక కిల్లర్ తన తండ్రి అని డేవన్ కి తెలిసిపోతుంది. తను దొరకకూడదని చెప్పి అడ్రస్ ని తన కూతురుతోనే రాయించాడని మనకు అర్థమవుతుంది. ఇక ఆవేశంలో డేవన్ ఇంటికి వెళ్లి తన తండ్రిని నిలదీస్తుంది. ఒక పిల్లోడిని చంపడం కోసం నీ కూతురిని వాడుకున్నావు, సిగ్గులేదు, చెప్పు నువ్వే కదా కిల్లర్, ఒప్పుకో, నేను నిన్ను ఏం పోలీసులకు పట్టించనని తండ్రి మీదకి అరుస్తుంది. అయినా సరే జంగ్ తను కిల్లర్ కాదని అంటాడు. నేనెందుకు పిల్లోడిని చంపుతా, నాకెందుకు డబ్బు అవసరం ఉంటుందని జంగ్ తన కూతురితో చెప్పి ఏడుస్తాడు. కట్ చేస్తే పోలీసులకి జంగ్ ఉన్న అడ్రస్ తెలిసి ఇంటికి వస్తారు. జంగ్ ని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఈ టైంలోనే ఇక్కడికి డాక్టర్ వస్తాడు. జంగ్ మాటలని డాక్టర్ అనలైజ్ చేస్తాడు. పక్కా వీడే కిల్లర్, నేను వీడి మాటల్ని గుర్తుపట్టాను, వీడిని నేనే చంపేస్తా అని మీదకి వస్తాడు. ఈ అటాక్ లో డాక్టర్ జంగ్ ని తోస్తాడు. జంగ్ కింద పడి తల పగిలిపోతుంది. వెంటనే ఇతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఒక్క రోజులో జంగ్ కి మెలకు వస్తుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చని ఆ హాస్పిటల్ డాక్టర్స్ అంటారు. ఇంకోవైపు డాక్టర్ డేవన్ ని కలిసి నిజం చెప్పు, నీ తండ్రి కిల్లర్ అని నీకు ముందే తెలుసు కదా, చెప్పు, అందుకే కదా నా దగ్గరికి వచ్చి పేపర్ నోట్ ని తీసుకెళ్లావు అని అంటాడు. డాక్టర్ కి డేవన్ ఏం ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. కిల్లర్ ని పట్టుకోవడానికి ఓన్లీ ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది. జంగ్ కి స్పృహ రావడానికి ఇంకా 10 hours టైం ఉంది. ఆ లోపు ఇంకా మరికొన్ని ఎవిడెన్సెస్ కోసం పోలీసులు వెళ్లి జంగ్ ఇంటిని సోదా చేస్తారు. కిల్లర్ డాక్టర్ కి ఇచ్చిన పేపర్ నోట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చిన్నప్పుడు డేవన్ హ్యాండ్ రైటింగ్ తో మ్యాచ్ అవుతే జంగే కిల్లర్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఎంత వెతికినా పోలీసులకి డేవన్ చిన్నప్పటి హ్యాండ్ రైటింగ్ ఉన్న ఒక్క బుక్ కూడా దొరకదు. హాల్లో ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది.
అందులో డేవన్ తన చిన్నప్పుడు తండ్రికి రాసిన బర్త్డే విష్ ఉంటుంది. అది పోలీసులకు దొరకకుండా డేవన్ దాస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే తన తండ్రి ఒకవేళ కిల్లర్ అయినా కూడా పోలీసులకు పట్టించే ఉద్దేశం డేవన్కి లేదు. ఎందుకంటే డేవన్కి తన తండ్రి తప్ప ఎవరు లేరు. పైగా నమ్మిన బాయ్ ఫ్రెండ్ కూడా తన తండ్రిని పట్టించి మోసం చేశాడు. ఇప్పుడు డేవన్ ఫ్రెండ్ బోరా వచ్చి నీ ఇంటర్వ్యూ కోసం మన ప్రొఫెసర్ ఒక రికమెండేషన్ లెటర్ రాసిచ్చాడని చెప్తుంది. దాన్ని కలెక్ట్ చేసుకునేందుకు డేవన్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తుంది. మీ నాన్న కిల్లరో కాదో నాకు తెలీదు, కానీ అతను నాకు రాసిన లెటర్ వల్లే నీకు నేను రికమెండేషన్ లెటర్ ఇస్తున్నా. నువ్వంటే నీ తండ్రికి ప్రాణం అని ప్రొఫెసర్ డేవన్ కి చెప్తాడు. లెటర్ లో డేవన్ మీద ఉన్న ప్రేమని తన తండ్రి ప్రొఫెసర్ కి వివరించిన విధానం డేవన్ కి కంటతడి పెట్టిస్తుంది. ఇక ఇప్పుడు డేవన్ ఒక్కటే డిసైడ్ అవుతుంది, తన తండ్రి కిల్లర్ అయినా కాకున్నా తనకు అవసరం లేదు. తను మాత్రం తన తండ్రిని వదులుకోవడానికి రెడీగా లేదు. జంగ్ ని ఈ కేసు నుండి తప్పించడానికి డేవన్ ప్రయత్నిస్తున్న విషయం పోలీసులకి తెలిసిపోతుంది. పోలీస్ చీఫ్ డేవన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. నువ్వు మా కోఆపరేట్ చేస్తే మీ నాన్న గురించి తెలుస్తుంది. చనిపోయిన బాబుని బ్రతుకుండగానే మీ నాన్న బ్యాగ్ లో కట్టేసి నదిలో పడేశాడు. అలా ఏ మనిషి అయినా చేస్తాడా చెప్పు అని అంటాడు. అయినా సరే మా నాన్న కిల్లర్ కాదని డేవన్ బల్లగుద్ది చెప్తుంది. కట్ చేస్తే జంగ్ కి మెలకు వస్తుంది. ఫోరెన్సిక్ నుండి వాయిస్ అనలిస్ట్ వస్తారు. వీళ్ళు 15 ఏళ్ల కింద కిల్లర్ కాల్లో చెప్పిన మాటల్ని రాసి జంగ్ తో పలికిస్తారు. వీటిని రికార్డ్ చేసి ల్యాబ్ కి తరలిస్తారు. కిల్లర్ వాయిస్ ఇంకా జంగ్ వాయిస్ మ్యాచ్ అవుతే ఇతనే కిల్లర్ అని కన్ఫర్మ్ అవుతుంది. రిజల్ట్ రావడానికి ఇంకా 2 hours మాత్రమే ఉంటుంది. ఆ టైంలోనే మామ షిమ్ వచ్చి నీ తల్లికి ఈ రోజే లాస్ట్ డే, హాస్పిటల్ కి రా అని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దీంతో డేవన్ తన తండ్రి వద్దకు వెళ్తుంది. మా అమ్మ చనిపోబోతుంది, మా నాన్నని వదిలేయండి అని పోలీసులని రిక్వెస్ట్ చేస్తుంది. రిజల్ట్ రాగానే కిల్లర్ కాదని తెలిస్తే ఇంటికే పంపుతాం, లేకుంటే జైలుకే అని పోలీస్ చీఫ్ అంటాడు. దేశం మొత్తం వాయిస్ రిజల్ట్ కోసం వేచి చూస్తుంది. ఇక రిపోర్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో జంగ్ కిల్లర్ కాదని నిర్ధారణ అవుతుంది. ఇక జంగ్ ని పోలీసులు రిలీజ్ చేసేస్తారు. డాక్టర్ ది హెల్ప్లెస్ సిచ్యువేషన్. పోలీసులు అందరూ షాక్ లో ఉండిపోతారు. ఇక ఇప్పుడు డేవన్ తన తండ్రిని వ్యాన్ లో ఎక్కించుకొని ఒక చోటుకి తీసుకెళ్తుంది. ఇక ఇప్పుడే మళ్ళీ డేవన్ తన తండ్రిని చేసిన క్రైమ్ ని ఒప్పుకోమంటుంది. నువ్వు నాకు నిజం చెప్పాలి, నువ్వే కదా కిడ్నాప్ చేసి చంపింది, నిజం చెప్పు నాన్న అని అడుగుతుంది. జంగ్ షాక్ అయిపోతాడు. రిజల్ట్ వచ్చింది, నేను కిల్లర్ కాదని తెలిసినా నన్ను నమ్మట్లేదా అని జంగ్ అంటాడు. డేవన్ తన తండ్రి మాటలని నమ్మదు. తన తండ్రి కిల్లర్ కాకుంటే చిన్నప్పుడు బేకరీ అడ్రస్ ని ఎందుకు తన చేత రాపిస్తాడని ఆలోచిస్తుంది. అప్పుడే టైం midnight 12 అవుతుంది. కోర్టు విధించిన స్టాచ్యూ ఆఫ్ లిమిటేషన్ టైం ముగిసిపోతుంది. కేసు పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడే జంగ్ ఒక ఈవిల్ స్మైల్ ని ఇస్తాడు. టైం అయిపోయింది, ఇక నన్ను ఎవ్వరూ పట్టుకోలేరని జంగ్ నవ్వుతాడు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. యాక్చువల్ గా ఒరిజినల్ కిల్లర్ జంగే అని మనకిప్పుడు రివీల్ అవుతుంది. వాయిస్ టెస్ట్ లో జంగ్ కొద్దిగా వాయిస్ మార్చి మాట్లాడటం వల్ల ఇతను 15 ఏళ్ల కింద మాట్లాడిన మాటలకు మ్యాచ్ కుదరదు. ఇక ఈ మాటలు విన్న డేవన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇదంతా చేసింది నీకోసమే, నిన్ను ప్రొటెక్ట్ చేయడం కోసమే నేను కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని తండ్రి అంటాడు. ఇక డేవన్, నువ్వు ఇంత దుర్మార్గుడివా, ఒక చిన్న పిల్లోడిని హత్య చేశావు, మనిషివేనా, ఇప్పటి నుండి నేను నీకు దూరంగా ఉంటాను, నేను నీతో ఉండనని చెప్పి డేవన్ వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే సడన్ గా అటువైపు నుండి వచ్చిన ఎస్యూవీ కార్ జంగ్ ఉన్న వ్యాన్ ని గుద్దేస్తుంది. వ్యాన్ నదిలో పడి బ్లాస్ట్ అయిపోతుంది. ఈ నదిలోనే జంగ్ చెజిన్ పిల్లోడిని పడేసి ఉంటాడు. ఇక జంగ్ ని గుద్దేసిన కారు ఎవరిదో కాదు, డాక్టర్ దే. డేవన్ బాడీకి డాక్టర్ ఒక సీక్రెట్ మైక్ ని సెట్ చేసి ఉంటాడు. ఇందాక జంగే కిల్లర్ అని ఒప్పుకున్న మాటల్ని డాక్టర్ విని ఉంటాడు. ఇక తన కొడుకుని చంపిన జంగ్ మీద రివెంజ్ కోసం కారుతో గుద్ది అతన్ని చంపేస్తాడు. ఈ ఇన్సిడెంట్ లో డేవన్ కి కూడా గాయాలవుతాయి. డేవన్ పారాలసిస్ తో డయాగ్నోస్ అవుతుంది. ఇక తను ఎప్పటికీ నడవలేదు. ఇన్సిడెంట్ లో డాక్టర్ ఇంకా కిల్లర్ జంగ్ స్పాట్ డెడ్ అవుతారు. డాక్టర్ రివెంజ్ కంప్లీట్ అవుతుంది. కట్ చేస్తే క్యాన్సర్ తో చనిపోతున్న డేవన్ తల్లి మిజున్ డేవన్ గురించి నిజం చెప్తుంది. హాస్పిటల్లో తనకు మిస్క్యారేజ్ అయింది, కానీ జంగ్ కి కూతురు కావాలనే దురాశతో పక్క వార్డులో ఉన్న పాపని కిడ్నాప్ చేసి పెంచాడు. తనే డేవన్. ఆ పాప ట్యాగ్ ని బామ్మర్ది లాక్కొని దాచుకున్నాడు. మనీ అవసరం ఉన్నప్పుడల్లా జంగ్ ని బ్లాక్ మెయిల్ చేసేవాడు. నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోతే హాస్పిటల్ నుండి పాపని ఎత్తుకొచ్చావని పోలీసులకు చెప్తా అని బెదిరిస్తాడు. ఇక వీడి బాధ కేగలేక జంగ్ అప్పుడప్పుడు అడిగినంత డబ్బుని షిమ్కి ఇస్తుంటాడు. కొన్ని రోజులకి డేవన్ విషయంలో పేరెంట్స్ ఇద్దరికి మనస్పర్ధాలు రావడంతో విడిపోతారు. అయినా సరే షిమ్గాడు జంగ్ ని వదలలేదు. మళ్ళీ జంగ్ వద్దకు వచ్చి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ధనవంతుడైన డాక్టర్ కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగు, నేను నీకు హెల్ప్ చేస్తా అని షిమ్ జంగ్ తో అంటాడు. అంటే పిల్లాడిని కిడ్నాప్ చేయమని షిమ్మే జంగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు. అందుకే డబ్బులని వీడికి ఇవ్వాలని చెప్పి జంగ్ చెజిన్ పిల్లాడిని కిడ్నాప్ చేసి డబ్బులని డిమాండ్ చేస్తాడు. డబ్బుని తీసుకున్నాక పోలీసులకు దొరికిపోతాడేమో అని ఆలోచించి బాబుని చంపేస్తాడు. ఇది మొత్తం జరిగిన స్టోరీ.
ఇక ఎండింగ్ లో డేవున్ కన్న పేరెంట్స్ హాస్పిటల్ కి వచ్చి పారలైజ్డ్ అయిన తన కూతుర్ని చూసి బాధపడతారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.